ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఊరికి కొత్త. కొత్తే. పాపం ఒక్కతే ఒంటరిగా కష్టపడుతూ బండి లాక్కొస్తుందండి. పార్వతమ్మ గారితో ఎలాంటి సంబంధం లేకపోయినా అన్ని విషయాలను ఆదుకుంటుంది. అయ్యా ప్రస్తుతం నాకు తెలిసింది ఇంతే. మిగతా విషయాలు నేను తెలుసుకుంటాను. ఎప్పటికి ఇంకా మంగ వయసు ఎంత ఉంటుందో. హలో, ఎవరండి? మంగ, నేను దొరబాబుని. మీరా? చెప్పండి. నువ్వే చెప్పాలి. ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. అక్రమ సంబంధం? అదే నా ఉద్దేశం. ఎలాగూ సంబంధం కలుపుకునేవాళ్ళం కదా అని కొంచెం ఓవరయ్యాను. అదే ఏమి లేదు, సంబంధం కలుపుకోబోయేవాళ్ళం కదా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటే బాగుంటుందేమో అని. చెప్పండి. ఫోన్లో ఏం మాట్లాడుకుంటాం. ఒకసారి నువ్వు నా బంగ్లాకి వస్తే, అంటే ఇప్పుడైనా కాదు, టేక్ యూర్ ఓన్ టైం. రాత్రికి వస్తే మనసు విప్పో ఏదోటి విప్పో మాట్లాడుకోవచ్చు. వస్తావు కదా? అలాగే వస్తాను. కలర్ కూడా బాగానే మ్యాచ్ అయింది. నిండా కప్పుకున్నా నిండుగా బాగానే ఉన్నావు. రామంగా, నువ్వు వస్తావా రావా అని చాలా టెన్షన్ పడ్డాను. నీ టెన్షన్ పోగొడదామనే వచ్చాను. నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను ఒక్కసారి రింగ్ ఇస్తే ఎవరైనా వాళ్ళు రింగ్ ఇవ్వాల్సిందే. నో అని చెప్పిన వాళ్ళే లేరు. నేను జీవితంలో ఒకటే నమ్ముతాను, రాసి పెట్టి ఉండాలి కానీ ఏదైనా దొరుకుతుంది. పాపం ఎర్రబాగులు పేరే జీవితాంతం పక్కలో పడి ఉండే పెళ్ళాన్ని చూడరా అంటే ఈ ఎక్స్ట్రాగా 2 మరదలను కూడా చూశాడు. అంటే అర్థం కాలేదా? బై 1 గెట్ 2 ఫ్రీ అంటారే, అలాగా బోనస్గా నువ్వు 3వ దానివి. మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. విషయం చూద్దాంరా. ఇంకోసారి ఆ ఇంటి వైపు కన్నెత్తి చూసావో కళ్ళు పీకేస్తాను. జాగ్రత్త. కట్టలా ఉంది. తినేమ్మా, దెబ్బకి చూయింగా మింగేశాను. అందరూ వచ్చినట్టుగా. అమ్మా, పెళ్లి కుమార్తెలు తీసుకురండి. తీసురామ్మా. ఆగండి. ఇంకా చూస్తూ కూర్చున్నావే, లే. ఏమైందండి? ఏమైందా? నువ్వు ఎలాంటి దానివో, నీ క్యారెక్టర్ ఏమిటో తెలియక నువ్వు ఇచ్చిన డబ్బు తీసుకొని ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నీలాంటి నీతి జాతీయ లేని దాని డబ్బుతో పెళ్లి చేయాల్సిన అవసరం మాకు లేదు. ఏంటండి, ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఏమిటా? ఈవిడి గారు చేస్తున్న వ్యాపారానికి మీరు సాయపడుతున్నారంటే ఏమిటో అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది ఈవిడి గారు వెళ్ళబడుతున్న వ్యాపారం ఏమిటో. వెంకట్రావు గారు, మంచి మర్యాద లేకుండా మాట్లాడకండి. అబ్బో, మంచి మర్యాద అదేవి మీ దగ్గర నేర్చుకోవాల్సిన స్థితిలో మేము లేవమ్మా. ఈ మంగ తయారు భాగవత గురించి మీకు తెలియదేమో కానీ ఊరందరికీ తెలుసు. ఏమండి దొరబాబు గారు, చెప్పండి. నమస్తే. ఈ టైంలో నిజం చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ చెప్పడం నా బాధ్యత. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అన్న రోజు రాత్రే మంగ నా గెస్ట్ హౌస్కి వచ్చింది. వెనక ముందు ఏ ఆధారం లేని వాడిని పెళ్లి చేసుకోవడం ఎందుకు, నన్ను చేసుకోండి, బాగా సుఖపెడతాను అంది. ఆ మ్యాటర్ నాకు జీర్ణం కాక నిక్కచ్చిగా ఖండించాను. కట్టుకోకపోయినా పర్వాలేదు, మీ దగ్గర పెట్టుకోండి అంది. లాగొక్కటి కొడదాం అనుకున్నాను, ఆడదు కదా అని వదిలేశాను. అంతే, మీ దగ్గరికి వచ్చి నా గురించి ఏవేవో చెప్పి మన సంబంధం చెడగొట్టింది. మన సంబంధం చెడిపోయినందుకు నాకేం బాధ లేదండి, జరిగిన విషయం నలుగురికి తెలియాలని అంతే. అంత అబద్ధం. ఏంటి అబద్ధమా? కావాలంటే ఆ రోజు రాత్రి నాకు గెస్ట్ హౌస్ వచ్చిందో లేదా అడగండి. చెప్పు, వచ్చావా లేదా? అడుగుతున్నారుగా, చెప్పు. వెళ్ళావా లేదా? వెళ్ళాను, కానీ ఇంకేం చెప్పొద్దు. విన్నారుగా ఈవిడ గారి భాగవతం. 1,00,000 రూపాయలు తెచ్చి చేతిలో పెట్టినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో ఉంటుందని.
వీళ్ళు నా వెల్విషన్స్ కాబట్టి, నేను మీ వెల్విషన్ కాబట్టి ఇదంతా చెప్పాను. ఇక మీ ఇష్టం. ఈ ఊళ్ళో అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరినీ వల్ల వేసుకుని కావలసినంత డబ్బు గుంజింది. ఇప్పుడేమో ఈ కుటుంబానికి ఏదో పెద్ద సాయం చేస్తున్నట్టు ఈ పెళ్లిళ్ళు చేయిస్తుంది. ఇలాంటి ఆడది ఒక్కద్దు ఊర్లో ఉంటే చాలు, ఎవరి కాపురాలు సవ్యంగా సాగు. అయినా ఈ కుటుంబంతో ఏ సంబంధం లేదానివి ఈ పెళ్లిలు ఎందుకు చేయిస్తున్నావు? ఏముంది, ముగ్గురు వయసులో ఉన్న ఆడపిల్లలు కదా, ముందు వాళ్ళతో మంచిగా నటించి తర్వాత వాళ్ళ జీవితాలతో ఆడుకుందామని. ఇంక మాటలు అనవసరం. ఇలాంటి వాళ్ళని ఈ ఊరు నుంచి తరిమేయాలి. నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఈ అమ్మాయి వల్ల మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు. లేదు, జరిగింది. నా వల్ల మీకు జరగాల్సిన అన్యాయం ఎప్పుడో జరిగిపోయింది. ఒక ప్రాణం కాపాడడం కోసం నాకు తెలియకుండానే ఇంకో ప్రాణం పోవడానికి కారణమయ్యాను. నా వల్ల పెద్ద దిక్కుని కోల్పోయిన ఈ కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకున్నాను. అందుకే ఈ ఊరొచ్చాను. కావాలనే ఈ కుటుంబంతో చనువు పెంచుకున్నాను. నాకు చేతనైన సహాయం చేస్తూ వచ్చాను. నేను తప్పులు చేశానేమో గాని తప్పుడుగా ఎప్పుడూ బతకలేదు. ఒంటరిగా ఉన్నాను కదా, ఎలా వాడుకోవాలా అని మీరు చూశారు. మీ నుంచి కాపాడుకోవడానికి ఎలా ఉండాలో నేనలా ఉన్నాను. ఆడదైతే చాలు, వావి వరుసలు లేకుండా సంబంధం పెట్టుకోవాలనుకునే నీచుడితనం. ఆ విషయం తెలిసే బుద్ధి చెప్పడానికి ఇతని దగ్గరికి వెళ్ళాను. నా వల్ల అన్యాయం జరిగింది మీ ఒక్కరికేనమ్మా. అందుకే నన్నేం చేయడానికైనా మీ ఒక్కరికే హక్కుంది. మీరేం చేసినా సరే మీ ఇష్టం. తప్పు చేసి కూడా తప్పించుకునే ఈ రోజుల్లో చేసిన దానికి పశ్చాత్తాపంతో నువ్వు ఇక్కడికొచ్చావు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న నా కుటుంబాన్ని ఆదుకున్నా. ఈ ఇంటి పెద్దలా ఈ పెళ్లిని జరిపించడానికి నువ్వెంతో కష్టపడ్డావు. ఇంతకంటే ఎవరైనా ఇంకేం చేస్తారమ్మా? మేం కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళెవరూ కనీసం మమ్మల్ని ఓదార్చలేదు. ఏదైనా సహాయం చెయ్యండంటే వీళ్ళెవరూ ఒక్కరోజు ముందుకు రాలేదు. ఎవరు ఏం చెప్పినా నువ్వెలాంటి దానివో నాకు బాగా తెలుసమ్మా. అందరికీ చెప్తున్నా, ఇక నుంచి మంగ నా పెద్ద కూతురు. జరిగిందంతా విన్నారుగా. ఇప్పుడు కూడా మీకు తన మీద అదే అభిప్రాయం ఉంటే నిరభ్యంతరంగా మీ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోవచ్చు. లేదమ్మా, నేను అందరిలాగే చెప్పుడు మాటలు విని అపార్థం చేసుకున్నాను. నా కొడుకుల పెళ్లి మీ అమ్మాయిలతోనే జరుగుతుంది. అవునమ్మా. తప్పు మా మగాళ్ళలో పెట్టుకుని అనవసరంగా నేను అపార్థం చేసుకున్నావు. ఏమనుకోకే. పంతులు గారు, ముహూర్తం దాడిపోతుంది, డైరెక్ట్ గా తాళి కట్టించండి. భజంత్రుడు మీరు ముగించండి.